ఐపీఎల్లో మహేంద్రుడి మేనియా కొనసాగుతుంది. ఆకలి మీద ఉన్న పులిలా క్రీజులోకి వస్తున్న ధోనీని చూస్తున్న అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. ధోనీ ధోనీ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు చెన్నై ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ధోనీని చూసేందుకు ఫ్యాన్స్ వస్తున్నారంటే ఆ మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లోనూ ధోనీ కోసమే స్టేడియం కిక్కిరిసిపోయింది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తున్న ధోనీ మెరుపులు మెరిపించాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన మహి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మోసిన్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా 4 సిక్సర్ బాదాడు. యష్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో ఓ సిక్సర్, 2 బౌండరీలు సాధించాడు. కేవలం 9 బంతుల్లోనే అజేయంగా 29 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి వికెట్ కీపర్ గా ధోనీ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ సీజన్ లో ధోనీ మినహా ఏ వికెట్ కీపర్ ఈ ఫీట్ ను సాధించలేకపోయాడు. ఓవరాల్ గా ఈ మార్క్ ను అందుకున్న 5వ భారత ఆటగాడిగా రికార్డులెక్కాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధోనీ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ధోనీ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లోనూ చివర్లో బ్యాటింగ్ కు వచ్చి నాట్అవుట్ గా నిలిచాడు. ఓవరాల్ గా 34 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందన్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ అతని బ్యాటింగ్ ని చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు.